అభివృద్ధి పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతూ ఉంది, దోచిపెడుతూ ఉంది అంటూ ఇప్పుడు వైకాపా నేతలైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి ఒక్కటే నేను చెప్తాను. లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని ఒకటి పెట్టారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఎక్కడ అనంతపురం జిల్లాలో 6,000 ఎకరాలు 6,000 కాదు ఎన్నో వేల ఎకరాలు చేశారు. ఒక్క రూపాయి లేకుండా 3,000 ఎకరాలు తాకట్టు పెట్టి దానికి సంబంధించిన ఆయన 1,000 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని వాళ్ళు దివాళా తీసేయడం. అట్లా ఏం లేదుగా ఇక్కడ. అది ఎవరి హయాంలో జరిగింది? రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏం జరగలేదుగా అది. అట్లాగే ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఏది కూడా వాళ్ళు ఒకవేళ ఆ పరిశ్రమ పెట్టకపోతే ఆ భూములు వెనక్కి వెళ్ళిపోతాయి. జరిగినవి కూడా మొన్న క్యాన్సిల్ చేసి కోట్ల విలువ చేసేటువంటి భూములను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి అతి తక్కువ ధరకి గూగుల్కి సంబంధించి 25% సబ్సిడీతోనే ఇస్తున్నారు. 25% సబ్సిడీ. సరే, ఇప్పుడు టీసీఎస్ ఇటువంటి వాళ్ళకి 99 పైసలకు రూపాయికి ఇచ్చారంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే 1000 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు గూగుల్కిను డేటా సెంటర్కిను తర్వాత మన ఐటీకి సంబంధించి ఐటీ సొల్యూషన్స్ సంబంధించి ఐటీ సొల్యూషన్స్లో ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. అంటే ఒక 10,000 కోట్లు లేకపోతే 50,000 కోట్లు పెట్టుబడి పెడితే దాదాపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే అంతరావు, దాని అంతరావు కాబట్టి దానికి ఇచ్చారు. ఓకే, అక్కడ పైగా అది పెద్ద కంపెనీ, దాని మీద మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. విశాఖపట్నానికి ఒక బ్రాండ్ ఇమేజ్. వాళ్ళ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే దాన్ని అనుబంధంగా చాలా వస్తాయి. ఇప్పుడు కనెక్టివిటీ పెరుగుతుంది. అట్లాగే అది మిగిలిన కంట్రీస్ కూడా గేట్వే అవ్వచ్చు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ గేట్వే కాబోతుంది. అంటే విశాఖపట్నం అనేది ఆ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారిపోతుంది. ఏఐ సిటీగా అవుతుంది, ఏఐ హబ్గా అవుతుంది. దాని మూలన ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ గవర్నమెంట్ తర్వాత ఈ కంపెనీస్ ఇవన్నీ కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి మీకు ఎప్పుడైతే దానికి సంబంధించి మ్యాన్ పవర్ వచ్చిందో, మ్యాన్ పవర్ మీకు అందుబాటులోకి వచ్చిందో ఉద్యోగ కల్పన జరిగిపోతుంది ఆటోమేటిక్గా. అంటే స్కిల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్కిల్డ్ ఎంప్లాయీస్ వైజాగ్లో ఇవాళ రెడీ అవుతారు. అంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్. దీన్ని అంతా వదిలేసి పర్యావరణం అదే పర్యావరణాన్ని కూడా ఏమది చెడు చేయదు. అంటే ఈ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల పర్యావరణం దెబ్బతింటదని, అలాగే నీటి వినియోగం పెరిగేటువంటి అవకాశం ఉంది. నీటి వినియోగం ఉంటుంది, పవర్ కావాలి ఎక్కువ, ఎందుకంటే డేటా స్టోరేజ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. సో ఈ రెండు ఉంది కాబట్టి ఇప్పుడు పవర్కి సంబంధించి నేను చెప్పా, వాళ్ళు కూడా సొంతంగా కూడా గ్రీన్ ఎనర్జీ చేసుకుంటున్నారండి. దాంతో పాటుగా అసలు సముద్ర అలలతో అసలు విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ విద్యుత్తునే వినియోగించుకునేలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేసుకుంటారు. అదే గ్రీన్ ఎనర్జీ అంటే అదే, అంటే నాన్ కన్వెన్షనల్. తర్వాత ఇది ఇప్పుడు మీరు వాటర్, దానికి నీరు ఎక్కువే కావాలి, కూలింగ్ సిస్టమ్కి కావాలి. అయితే ఒకవేళ అది కూడా దాన్ని కూడా కావాలనుకుంటే మీరు సముద్రం నీటినే డీశాలినైజ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు మెడ్రాసు తమిళనాడులో చెన్నై సిటీకి తాగునీళ్ళు ఏది? సముద్రం నీళ్ళే కదా తాగునీళ్ళు. ఓకే, సముద్రం నీటిని దాన్ని డీశాలినేషన్ చేసి ఆ నీళ్ళని తాగడానికి ఇస్తున్నారు. అదే పని నీళ్ళు కూడా చేసుకుంటారు. సో ఆ రెండు కూడా దాన్ని అర్థం లేని ఆరోపణలు. రెండోది ఏంటంటే, ఒకటి మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి పవర్ కావాలి, ఒక్కోసారి మన న్యూక్లియర్ ఎనర్జీ కావాలి. న్యూక్లియర్ ఎనర్జీ పెడుతున్నాం, థర్మల్ ఎనర్జీ పెడుతున్నాం, థర్మల్ ప్లాంట్స్ పెడుతున్నాం. వాటిలన్నిటి మీద పర్యావరణం నష్టం జరుగుతుందిగా. జరుగుతున్నా కానీ మనం ఎందుకు పెడుతున్నాం? మన అవసరం కోసం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన పర్యావరణానికి నష్టం జరగకుండా వీలైనంత వరకు ఎక్కువ ప్రభావం తగ్గేలాగా మెజర్స్ తీసుకుని చేస్తారు. అందుకే ఇక ఒకవేళ ఏదైనా ఉంటే, అందుకనే పెద్ద వాళ్ళు ఎక్కువ 150 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు పెట్టే కారణం అదే.
ఆ గ్రీనరీ పెంచుతారు మొత్తం, సార్ ఆ చుట్టూతా గ్రీనరీ అవన్నీ పెంచుతారు. అట్లా ఏమవుతుందంటే అది కంట్రోల్ అయిపోతుంది, ఆ హీట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. హీట్ కంట్రోల్ అయ్యి బయటికి ఇది రాదు. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలు పూర్తయి 16వ నెలలోకి అడుగుపెట్టింది. కేవలం ఈ 15 నెలల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయని, విశాఖ కేంద్రంగా 6 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు తీసుకొచ్చినట్లుగా, అందులోనూ కేవలం 3 లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే అక్కడ పెట్టుబడుల రూపంలో రాబోతున్నట్లుగా వార్తలు మనం చూసాం. ఏంటి సార్ అసలు మొత్తంగా విశాఖ కేంద్రంగా ఇప్పటి వరకు ఎంత పెట్టుబడులు వచ్చాయి, ఎంత మందికి ఉపాధి దక్కబోతోంది రాబోయేటువంటి రోజుల్లో అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాదాపు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే దాదాపు 6 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు వస్తే 6 లక్షల కోట్లు వైజాగ్లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందని చెప్పారు. సరే, ఈ ఎఫ్డిఐలు ఇది కనపడుతుంది కదా, డేటా సెంటర్స్ అన్ని కలిపితే దాదాపు ఇవి కూడా 4 లక్షల కోట్లు ఇవే కనపడుతున్నాయి. అవును. అట్లా దాంతోపాటు ఇప్పుడు మెటల్ అంటే వైజాగ్ సిటీయే కాకుండా ఉత్తరాంధ్రాన్ని లెక్కేసుకోవాలి, అదొకటి వస్తుంది. అది పెద్ద ఇన్వెస్ట్మెంట్. అట్లాగే బీపీసీఎల్ ఇవన్నీ రిఫైనరీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ ఈ డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కలిపి వీటి మీద చూస్తే దాదాపు 2 లక్షల పైన ఉద్యోగాలు ఒక్క విశాఖపట్నానికే దక్కే అవకాశం ఉంది. అంటే దాంతోపాటు ఈ కార్యకలాపాలు, ఎకనామిక్ కార్యకలాపాలు జరుగుతుంటే ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం అనుకుందో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామన్నది అది ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు భారతదేశానికి ముంబై ఎలాగో ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా వైజాగ్ నిలబడే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాదే తీసుకోండి, హైదరాబాద్లో ఇవాళ మన ఐటీ సెక్టర్ డెవలప్ అవటం వలన హైదరాబాద్ నుంచి సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. 2 లక్షల కోట్లు ఇక్కడి నుంచే, అంటే అదంతా ఆదాయమే కదా. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఆ వ్యాపారం ఆ స్థాయిలో సాగితే అక్కడ విశాఖపట్నంకి ఆదాయం అంటే విశాఖపట్నానికే కాదు కదా, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం అది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒక్కదాని మూలనే సంవత్సరానికి 10,800 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటున్నారు. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ అన్నీ కలిపితే తర్వాత దానికి సంబంధించి అనుబంధ పరిశ్రమలు ఇవన్నీ కూడా కలపడం, తర్వాత వీటి మూలన వచ్చే ఈ టూరిజం కానీ ఆతిథ్య రంగం కానీ ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఈ సీఈఓలు వీళ్ళు దాని ఉద్యోగస్తులు అందరూ వస్తారు. ఆటోమేటిక్గా ఆతిథ్య రంగం కూడా బలపడితే వీటిలన్నిటి మూలన వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్కి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి మరింతగా ఊతమిస్తుందని నా ఉద్దేశం. ఓకే సార్, ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ పడినట్లుగా, కానీ గూగుల్ సంస్థ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏంటి ఆ ప్రచారంలో వాస్తవం? అదే నేను ఇందాక చెప్పినట్లుగా లోకేష్ గారి కృషి, ఆయన దాని మీద వర్కౌట్ చేశాడు, కృషి చేశాడు. రెండోది ఏంటంటే అక్కడ మన డేటా సెంటర్కి విశాఖపట్నం అనే కాదు, కోస్టల్ ఏరియా మంచి ఇది అనుకూలమైన ప్రాంతం. ప్లస్ విశాఖపట్నం అదొక కాస్మోపాలిటన్ సిటీ, షిప్ యార్డ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆ కేబులింగ్ చేయటానికి విదేశాలతో కేబులింగ్ చేయటానికి సముద్రం ఉంది, ఆ సముద్రం నుంచి అడుగు నుంచి కేబుల్ వేసుకెళ్ళవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ అడ్వాంటేజెస్ పొజిషన్. ఇక్కడ అది లేదు. ఇది హైదరాబాదు చూసుకుంటే హైదరాబాద్కి ఆ విధమైన అడ్వాంటేజ్ లేదు. సో అది ఒకటి ఆ అడ్వాంటేజ్ ఉండటం, 2 లోకేష్ గారి పట్టుదల, 3 చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, దార్శనికత. వీటికన్నిటికీ ఎడిషనల్గా మోడీ గారి ప్రభావం. ఆయన ఏం చేశాడంటే డేటా మన భారతదేశంలో పౌరులకు సంబంధించిన డేటా ఏది కూడా విదేశాల్లో ఉండకూడదని ఒక కండిషన్ పెట్టారు. నేషనల్ డేటా పాలసీ వచ్చింది. అంటే మన వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఏ డేటా కూడా విదేశాల్లో ఉండకూడదు, మన దేశంలోనే ఉండాలి. దాని ప్రకారం ఇవాళ
146 కోట్ల జనాభాకి సంబంధించిన డేటా భారతదేశంలోనే నిక్షిప్తం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఏది అమెరికా నుంచి ఈ డేటా ఆపరేషన్ చేసిన గూగుల్ ఇక్కడికి భారతదేశాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎంచుకునే టైంలో టైమ్లీగా ఈ చంద్రబాబు గారు లోకేష్ వీళ్ళిద్దరూ వెళ్ళటం, వీళ్ళ విజను వీళ్ళు చేసిన ఇది, వీళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా కలిపి ఆ తర్వాత వైజాగ్ ఉన్న ఇది అక్కడ ఉన్న భౌగోళికంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా అక్కడ డేటా సెంటర్ పెడతానికి అనుకూలమైనవి. సో కాబట్టి ఇదేదో ఆషామాషిగా వచ్చింది మాత్రం కాదు. 131,000 కోట్లు పెట్టుబడి ఏ కంట్రీను పెట్టనివ్వకపోతే ఇక్కడ పెట్టాడు అనేది శుద్ధ అబద్ధం. ఒకవేళ ఆ ప్రచారం చేసిన వాళ్ళు కానీ ఆ ప్రచారం విని నమ్మిన వాళ్ళు కూడా దాన్ని అంత తెలివి తక్కువ కూడా ఉండదు నా ఉద్దేశం. ఓకే, ఇప్పటికే గూగుల్ సంస్థ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో ఇప్పుడిక మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విశాఖ వేదికగా లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధం అవుతున్నాయా అంటే ఏం చెప్తారు? వస్తాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ ఏదంటే వైజాగ్. అవును, డెఫినెట్గా వైజాగ్ అనేది ప్రపంచ పటంలో ఇప్పుడు కనపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతి ప్రపంచ పటంలో ఎందుకు కనపడుతుంది? క్వాంటమ్ వ్యాలీ. అలాగే హైదరాబాద్ ప్రపంచ పటంలో ఎందుకు కనపడుతుంది? హైటెక్ సిటీ. అట్లా ఇప్పుడు అలాగే బెంగళూరు, ఇవన్నిటికీ ఏంటంటే బెంగళూరు కనపడటానికి కారణం ఇన్ఫోసిస్. ఫస్ట్ ఇన్ఫోసిస్ అక్కడే కదా హెడ్ క్వార్టర్స్. ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఒక ల్యాండ్ మార్క్ అది. అదొక హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్లో చార్మినార్ ఎంత ప్రసిద్ధిగా ఉంటుందో అట్లాగే ఇప్పుడు మీరు న్యూయార్క్ వెళ్తే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవి ఎట్లా ఉంటాయో అలాగే ఇక్కడ డేటా సెంటర్ అనేది విశాఖపట్నానికి సంబంధించి అభివృద్ధికి ఒక సంకేతంగా మనం చూడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.